హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. కాంగ్రెస్ పాలనలో యూరియా దొరక్క రైతులు ప్రతినిత్యం నరకయాతన పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బీచనేపల్లి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో రైతుల వేదిక వద్ద శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు రైతులు యూరియా బస్తాల కోసం నిరీక్షించారు. మండలంలోని ఆయా గ్రామాల నుంచి యూరియా కోసం పెద్ద ఎత్తున మండల కేంద్రానికి చేరుకొని ఎముకలు కొరికే చలిలో స్వెటర్లు దుప్పట్లను వేసుకొని క్యూ లైన్లో పడిగాపులు కాశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని గొప్పలు చెబుతున్నారే తప్ప అమలు చేయటం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు అధికార యంత్రాంగం ప్రతినిత్యం జిల్లాలో యూరియా విరివిరిగా ఉందని ప్రకటనలు చేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు ఏమాత్రం అందటం లేదని అంటున్నారు. 2-3 బస్తాల కోసం రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటికి కూడా ఎన్నో రకాల నిబంధనలతో ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా కోసం ఇబ్బందులు పడలేదని గుర్తు చేసుకున్నారు రైతులు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.